బద్రీనాథ్ అఖండ దీపం రహస్యం. నెయ్యి పూతే వర్షానికి సాక్ష్యం. హిమాలయాల మంచు ముసుగులో మనిషి ఊహకు అందని ఒక అద్భుతం ఉంది. అదే బద్రీనాథ్. ఇక్కడ భక్తి మాత్రమే కాదు, సైన్స్కి కూడా అంతు చిక్కని కొన్ని రహస్యాలున్నాయి. 6 నెలల పాటు మనుషులు వెళ్ళని ఆ గర్భాలయంలో ఏం జరుగుతుంది? మొదటి రహస్యం 3 తాళాల మిస్టరీ. బద్రీనాథ్ ఆలయం తెరవాలంటే ఒక తాళం సరిపోదు, దీనికి 3 తాళాలుంటాయి. విచిత్రం ఏమిటంటే ఈ 3 తాళపు చెవులు 3 వేరు వ్యక్తుల వద్ద ఉంటాయి. నియమం ప్రకారం ఆ 3 ఒకేసారి అక్కడ ఉంటేనే తలుపులు తెరుచుకుంటాయి. ఇన్నేళ్ల చరిత్రలో ఆ 3లో ఏ ఒక్కరూ ఏ రోజు ఆలస్యంగా రాలేదు. ప్రకృతి ఎన్నో అడ్డంకులు సృష్టించిన, మంచు కురిసిన వారు సమయానికే చేరుకోవడం వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందంటారు భక్తులు. రెండవ రహస్యం 6 నెలల అఖండ దీపం. దీపావళి రాగానే బద్రీనాథ్ ఆలయాన్ని మూసివేస్తారు. లోపల వెండి ప్రమిదలో నెయ్యి వేసి ఒక దీపాన్ని వెలిగిస్తారు. ఆలోచించండి, 6 నెలల పాటు గది మూసి ఉంటుంది, గాలి ఉండదు, ఎవరూ లోపలికి వెళ్ళరు. కానీ తిరిగి అక్షయ తృతీయ నాడు తలుపులు తీస్తే ఆ దీపం అప్పుడు వెలిగించినట్టే ప్రజ్వరిల్లుతూ కనిపిస్తుంది. మానవ మాతృలు లేని ఆ సమయంలో సాక్షాత్తు నారద మహర్షి వచ్చి స్వామికి పూజలు చేస్తారని, ఆయనే ఈ దీపాన్ని కాపాడుతారని స్థల పురాణం చెబుతోంది. మూడవ రహస్యం భవిష్యత్తును చెప్పే నెయ్యి పూత. ఇది నిజంగా అద్భుతం. ఆలయం మూసివేసే ముందు స్వామివారి సాలగ్రామ విగ్రహానికి దట్టంగా నెయ్యి పూస్తారు. 6 నెలల తర్వాత తలుపులు తీసినప్పుడు ఆ నెయ్యి ఎలా ఉందో చూసి దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారు. నెయ్యి తాజాగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. నెయ్యి ఎండిపోయినా లేదా రంగు మారినా ఆ ఏడాది భారీ వర్షాలు, వరదలు లేదా ఉగ్రముప్పు పొంచి ఉందని సంకేతం. నరనారాయణ పర్వతాల మధ్య కొలువైన ఈ ధ్యాన బద్రిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. వెళ్ళలేని వారు ఈ క్షేత్ర విశేషాలను విన్నా చదివినా ఈ పుణ్యం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందరూ కూడా ఓం నమో